హాయ్ హలో ఐఎమ్ నాగరాజ్. నేను నాగరాజుని చంపాలి అని అంటే ఎందుకు చంపాలి? కారణం ఉండాలి. నారాయణ రెడ్డి గారు నా మీదకి రావాలంటే ఏంటి కారణం ఉండాలి? ఆయనకి లేదు కారణం. నక్సలైట్లు బాంబులు పేల్చినప్పుడు ఏమన్నా ప్రాణ నష్టం జరిగింది? క్లోజ్ పాయింట్ బ్లాంక్లో కాదు. మీ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఎలా జరిగిందంటారు సార్? బ్రదర్, మిమ్మల్ని మెచ్చాం, మీకు ఇచ్చాం. విజయమో వీరస్వర్గమో తెలుసుకుందండి. అది కత్తి పట్టుకున్నో కాళ్ళు పట్టుకున్నో అయినా సరే గెలుపు కావాలి అన్న అంటే ఒక ఛార్జ్ చేసి మనిషిని రెండే మాటలు ఆయన చెప్పింది. మీద రాజకీయ గురువు లాంటి వాళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారు. ఒక 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో మనం ఎన్ని నేర్చుకోగలము అంతా ఆయన దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం. ద బెస్ట్ ఆఫ్ చంద్రబాబు కమ్స్ అవుట్ వెన్ ఈజ్ ఇన్ క్రైసిస్. పరిటాల రవీంద్ర గారితో పరిచయం ఎలా ఏర్పడిందంటారు? ఆయన అంటే త్రూ బ్రదర్ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా కలిసేవాడు. రవి గారు అంటే అప్పుడు ఎవరు వచ్చేవారు? కాంగ్రెస్ పార్టీలో కాండగా కప్పుకుంటామనుకునే నేపథ్యంలో ఆయన మృతి చెందడంతోనే మీరు ఆగిపోయారు అన్నది ఒక. నిన్ను నమ్ముకున్న వాడిని వదలొద్దు, నువ్వు నమ్మిన వాడిని వదలొద్దు. నమ్ముకున్న వాడిని ఎంత బరువైనా సరే, ఎంత కష్టమైనా సరే, నీకు చివరి అవకాశము, చివరి శక్తి ఉన్నంత వరకు నువ్వు మొయ్యాలి. శ్రీనప్ప గారు ఆదేశాల ప్రకారం అతను చంపారు, అది కూడా పోలీస్ స్టేషన్ కూతువేడి దూరంలో అంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతి చోట పయ్యావుల శ్రీనివాస్ పేరు తెర మీదకి తేవడం విశ్వేశ్వరరెడ్డికి, సాక్షికి అలవాటే. 20 ఏళ్ల రాజకీయంలో ఇదిగో ఇక్కడ ఇది జరిగింది, ఈ కబ్జా చేశారు, లేక వీడి దగ్గర నుంచి లాక్కున్నారు, ఇది వీళ్ళు సొంతం చేసుకున్నారు అనేటువంటిది ఒక్కటంటే ఒక్కటి చూపించమనండి. కేశవ్ గారికి గుడ్ విల్ ఇచ్చాం, మాకు ఎటువంటి ఆపద లేదు అక్కడ, ఎవరంటే ఇంకా అండా అంటే కేశవ్ గారు చూసుకుంటారు. కేశవ్ గారు అంతా అంటే మిగిలిన వాళ్ళందరికన్నా బలవంతుడా? ఈ జిల్లాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, లేకపోతే సింగనమల్ల, ఇన్ని ధర్మవరం సూర్యనారాయణ, ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో లేని బలం పయ్యావుల కేశవ్. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఇందులో పయ్యావుల కేశవ్ ఇంకోరు ప్రమేయం జీరో. వైసీపీ ఎమ్మెల్యేలు వలసల్లో కార్యక్రమంలో భాగంగా టీడీపీ వైపు చాలా మంది వచ్చేస్తున్నారు. అంటే ఈ దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? షర్మిల ఎక్కడుందని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ చిన్నాన్ని ఎక్కడున్నాడు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరి ఇంతలా తిరిగినటువంటి విజయం ఎక్కడుంది అని అడిగితే 2.5 ఏళ్లలో మీరు ఏం చెప్పగలుగుతారు? రాష్ట్రంలో ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? 2019 ఎన్నికలకి మీరు ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేగా మీ కుటుంబం నుంచి మరొకరిని ఏమన్నా బరిలోకి 100% 2019 ఎన్నికల్లో నేనే పోటీలో ఉంటాను. ఇంకా వేడిగా ఉండాలి అని అంటే ఆ రోజు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతారు. రాజీనామా చేసి వస్తారా బరిలోకి? ప్రజల ముందుకు పోవాలన్నప్పుడు ఆ మాత్రం ధైర్యం చేయకపోతే పరిణామాలు ఎదురై ఓటమి ప్రసక్తి లేదు. అట్లాంటివి నేను అన్నది ఆ మాత్రం రిస్క్ టేకింగ్లో నీలో లేకపోతే అసలు రాజకీయాల్లోకి రావద్దు. మన వాహనాలు ఎక్కువ మార్చు, అలాంటి వాహనాల్లో తిరగాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? నాకు వాహనాల మీద ఉన్నది కానీ వెపన్స్ మీద ఎక్కువ.